పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టడానికి పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. మనందరం కూడా చూసాము పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన మాటలు ఏంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందికి పైగా బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు తప్పిపోయారు. ఇంతమంది తప్పిపోయినప్పటికీ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినంత కూడా ఇంత ఏమి కూడా ఆయనకు ఏర్పాటు పడలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పట్లో ఒక శక్తి యాప్ ఉండింది. ఆ యాప్ ద్వారా కూడా చాలామంది మిస్ అయిపోయారని చెప్పేసి, అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా చాలామంది మిస్ అయిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన కామెంట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్నట్టు కూడా గుర్తుంది. సో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఆల్రెడీ సంవత్సరం కూడా అయిపోయింది. మరి ఇంకా కూడా ఎవరైతే మీరు 30,000 మంది మహిళలు బాలికలు తప్పిపోయారని చెప్పారో మరి దాని గురించి ఏది కూడా అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ మహిళలందరూ కూడా ఒక్కరినైనా పట్టుకున్నారా, వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పారని చెప్పేసి ఇప్పటికీ చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. సో మరి దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటని నిలబెట్టడానికి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ ట్రేస్ అనే ఒక పేరుతోని ప్రత్యేకమైన బృందంగా వాళ్ళు ఏర్పడ్డారు. సో ఈ నెల రోజులు ఈరోజు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఖచ్చితంగా దీని మీద ఈ యొక్క బృందం అనేది పనిచేస్తుంది. మొదటి విడత అంటే 1 నుంచి 10th వరకు, 11th నుంచి 20 వరకు, 21st నుంచి 30 వరకు, ఈ విధంగా 3 భాగాలుగా వాళ్ళైతే డివైడ్ చేసుకున్నారు. ఫస్ట్ భాగంలో ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పిపోయారని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కానీ అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని సెకండ్ భాగంలో అంటే 11th నుంచి 20 వరకు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే ఒక ఏరియాస్ని తెలుసుకోవడం. అంటే కొంతమంది కిడ్నాపర్స్ ఉంటారు, అదేవిధంగా వేరే ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటారు, అండ్ కొంతమంది రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కూడా వీళ్ళని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎన్ఆర్ఐలు కావచ్చు, వీళ్ళ వసతి గృహాలు ఉంటాయి, వాళ్ళు కూడా వీళ్ళని వాడుకునే అవకాశం ఉంది, కిడ్నాపులు చేసే అవకాశం ఉంది, బంధించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి సో ఇలాంటి ఏరియాస్ అన్నిటినీ కూడా వాళ్ళు వెతుకుతారో. ఇంకా థర్డ్ భాగం ఏదైతే ఉందో 21st నుంచి 30 వరకు వాళ్ళ అంటే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కొంతమంది సివిల్ పోలీసులు అంటే సివిల్ డ్రెస్ వేసుకొని మహిళా పోలీసులు కూడా ఏవైతే మనకు అనుమానాస్పదమైనటువంటి ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాల దగ్గర వీళ్ళుండి గమనిస్తూ ఉంటారు. వీళ్ళు అక్కడే ఉన్నారా లేదా, ఎవరిని తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారని అన్నీ కూడా గమనించి సో అప్పుడు ఈ థర్డ్ భాగంలో వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే దొరుకుతారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే టెస్టులు చేయించి అంటే ఎవరైనా ఏ విధంగా వాడుకున్నారు, వీళ్ళని ఏ విధమైనటువంటి హింసలు వీళ్ళ మీద చేశారని చెప్పేసి అవన్నీ కూడా కనుక్కొని హెల్త్ టెస్టులు చేయించిన తర్వాత అంతా బాగా ఉంటే కుటుంబానికి అప్పచెప్పి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి కిరాతకంగా వాళ్ళని ఎంత హింసలు పెట్టారో అంతకు డబుల్గా వీళ్ళకైతే కఠిన శిక్షలు వేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంత పక్కాగా పోలీసులు అయితే ఈ యొక్క ప్లానింగ్ చేసుకున్నారు. ఆపరేషన్ ట్రేస్ పేరుతోనే బృందంగా ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎంతవరకు నిజమవుతుంది అనేది అయితే ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో తేలిపోనుంది. మరి ఈ నెల రోజుల్లో అంటే ఈ నెల ఆఖరి వరకు ఎంతమంది మహిళలు కానీ బాలికలు కానీ దొరుకుతారు, పవన్ కళ్యాణ్ గారి మాట ఎంతవరకు నిలబడుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ ట్రేస్ అనే గ్రూప్ మీద అయితే ఆధారపడి ఉంది. చూడాలి మరి ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అని.